క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యోహాను సువార్త 13వ అధ్యాయము 21 నుండి 38 వరకు ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో మనము యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక బోధకునిగా ఉండి తన శిష్యుల పాదాలను కడగడం ద్వారా భిన్నమైన రీతిలో గొప్ప పాఠాన్ని నేర్పించినట్లుగా మనము గమనించాం. యేసు యొక్క జీవిత శైలి భిన్నమైనది, ఈ లోక పద్ధతికి పూర్తిగా వ్యతిరేకమైనది. ఇక ఈనాటి పాఠంలో భోజనమైన పిమ్మట ప్రభు తన శిష్యులతో మీలో ఒకడు నన్ను అప్పగించునని శిష్యులతో చెప్పినప్పుడు వారిలో ఒకలాంటి కలవరము, సందేహము ప్రారంభమైంది. వాస్తవానికి అది యూదా ఇస్కరియోతును గూర్చి చెప్పబడింది. వానిలో సాతాను ప్రవేశించినట్లుగా చూస్తాం. ప్రభువు తన శిష్యులతో ఇంకా కొంతకాలమే నేను మీతో ఉంటాను, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలను, దీనిని బట్టి అందరూ మీరు నా శిష్యులని తెలుసుకుంటారని చెప్పినట్లుగా చూస్తాం. అయితే పేతురు, ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి నేను వస్తాను, అవసరమైతే నీ కొరకు ప్రాణమైనా పెడతాను అని చెప్పినప్పుడు నీవు నన్ను ఎరగనని ముమ్మారు బొంకుతావని ముందుగానే ప్రభువు చెప్పి అతన్ని హెచ్చరించినట్లుగా ఇందులో గమనిస్తాం. ప్రభు తన చివరి దినాల్లో తన శిష్యులతో గడిపి వారికి బోధించిన అనేక విషయాలను ఈనాటి పాఠంలో తెలుసుకుందామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన వాక్య పాఠ్య భాగం యోహాను సువార్త 13వ అధ్యాయం 21 నుండి 38వ వచనం వరకు ఏకాగ్రతతో వినండి. యేసు శిష్యుల పాదాలు కడిగిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అని రూఢిగా చెప్పాడు. ఆయన ఎవరిని గూర్చి ఇలాగు చెప్పాడు అని శిష్యులు సందేహపడుతూ ఒకరి తట్టు ఒకరు చూచుకుంటూ ఉండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకుంటూ ఉన్నాడు. గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పాడో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేశాడు. అతడు యేసు రొమ్మున ఆనుకుంటూ ఆయనను అడిగాడు, ప్రభువా, అతడెవరు? అందుకు యేసు అన్నాడు, నేను ఒక ముక్క ముంచి ఎవనికిస్తానో వాడే. వెంటనే యేసు ఒక ముక్క ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకిచ్చాడు. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సైతాను వానిలో ప్రవేశించాడు. యేసు, నీవు చేస్తున్నది త్వరగా చెయ్యి అని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగు చెప్పాడో అది భోజనానికి కూర్చుండిన వారిలో ఎవనికీ తెలియలేదు. డబ్బు సంచి యూదా వద్దనే ఉంది గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనమని గాని బీదలకేమైనా ఇయ్యమని గాని యేసు వానితో చెప్పినట్లు కొందరు అనుకున్నారు. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాడు. అప్పుడు అది రాత్రివేళ. ప్రియ శ్రోతలు, యూదా తనను అప్పగిస్తాడని అన్నప్పుడు ఆయనలో ఒక మూలుగు బయలుదేరింది. శిష్యులందరూ ఈ మాట విని నిర్ఘాంతపోయారు. ఆ గదిలో అందరి ముఖాల మీద సంభ్రమం, ఆశ్చర్యం కనిపించాయి. యూదా యేసును అప్పగిస్తాడు అంటే ఎవరూ నమ్మలేకపోయారు. యూదా ఎంత తెలివిగా తన పని చేస్తూ వచ్చాడో గమనించండి. ప్రతి ఒక్కడూ నేనా నేనా అని స్వగతంలో ప్రశ్నించుకోసాగారు. నీవా నీవా అని ప్రతి ఒక్కడూ పక్కవాని ముఖంలోకి అనుమానంగా చూస్తున్నాడు. ఎవడా ద్రోహి అంటూ ప్రతి ఒక్కని ముఖము ప్రశ్నార్థకపు గుర్తుగా మారిపోయింది. యోహాను, పేతురు సంజ్ఞల ద్వారా మాట్లాడుకుంటున్నారు. మిగతా శిష్యులు ఇదంతా గమనిస్తున్నారు. అందరిలో కలవరం బయలుదేరింది. యోహాను యేసు వక్షాన్ని ఆనుకున్నందున పేతురు దూరాన్నుంచి యోహానుకు సైగ చేసి ఆ వ్యక్తి ఎవరో ప్రభువును అడిగి తెలుసుకో అంటూ సంజ్ఞలు చేశాడు. విందుల్లో సాధారణంగా గౌరవనీయుడైన వ్యక్తికి
విందు యజమాని ముక్క ముంచి ఇస్తాడు. ఇది సాంప్రదాయం. యేసు యూదాను గౌరవించాడు. ముఖ్య అతిథిగా ఎంచాడు. ముక్క ముంచి ఇచ్చాడు. నేను ముక్క ముంచి ఎవరికిస్తానో వాడే నన్ను అప్పగించేవాడు. అతణ్ణి తన స్నేహితుడిగా చూస్తున్నాడు ప్రభువు. యూదా రెండు దారులు కలిసే చోట నిలిచి ఉన్నాడు. యేసు ప్రభువు యూదా కోసం తలుపు తెరిచే ఉంచాడు. గెత్సెమనే తోటలో యేసు యూదాను ఎలా సంబోధించాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనం. చెలికాడా, నీవు చేయవచ్చినది చెయ్యి అన్నాడు యేసు. యూదా ఏమి చెయ్యబోతున్నాడో యేసుకు తెలుసు. అయితే అది చేయడానికి యేసు అతణ్ణి ప్రేరేపించలేదు, బలవంతం చేయలేదు. చివరి ఘడియ వరకు యేసు యూదాను తన స్నేహితుణ్ణిగానే చూస్తున్నాడు. సైతాను యూదాను క్రమేణా వశపరుచుకున్నాడు. సైతాను అకస్మాత్తుగా ఉన్నట్లుండి ఏ విశ్వాసిని వశపరుచుకోజాలడు. నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు కిందికి దించుతాడు సైతాను. యేసు ప్రభువు యూదాకు ఎన్నో అవకాశాలిచ్చాడు. అతడు పశ్చాత్తప్తుడవడానికి ప్రభువు ద్వారం తెరిచి ఉంచాడు. అవకాశాన్ని వినియోగించుకోకుండా అతడు ధిక్కరించినప్పుడు యూదా ఒక మెట్టు దిగినట్టే. చివరికి సైతానుకు పూర్తిగా వశమైపోయాడు. దేవుడు ఎవరినీ నరకానికి పంపడు. ఆ వ్యక్తి కావాలని నరకం దిశగా పరిగెత్తి అందులో పడితే దేవుడు ఏమీ చేయలేడు. ఇస్కరియోతు యూదా గతి అంతే అయింది. మానవుని తీర్మానాన్ని దేవుడు రద్దు చెయ్యడు. నాకు క్రీస్తు కావాలి అంటే క్రీస్తు నీ వాడవుతాడు. నాకు క్రీస్తు వద్దు అంటే క్రీస్తు నీకు దూరమైపోతాడు. మానవుని తీర్మానాన్ని దేవుడు బలపరుస్తాడు. తీర్మాన మాత్రం చేత నిత్యత్వంలో నీవు ఏమి కాగలవో అది ఇప్పుడే స్థిరపడిపోతుంది. శ్రోతలు వింటున్నారా? యూదా, నీవు ఏమి చెయ్యదలుచుకున్నావో అది వెంటనే చెయ్యి అంటున్నాడు ప్రభువు. ఏ తీర్మానమైనా వెంటనే జరిగిపోవాలి. అది ప్రభువు చిత్తం. పండుగ సమయంలో యేసును బంధించటానికి మతనాయకులు భయపడ్డారు. గాని ప్రభువు అంటున్నాడు, మీరు చేయదలుచుకున్నదేదో త్వరగా చెయ్యండి. వెంటనే ఇస్కరియోతు యూదా యేసును మతనాయకులకు పట్టివ్వడానికి త్వరగా సాగిపోయాడు. యూదా ప్రభువును అప్పగిస్తాడని అంతవరకు ఎవరూ అనుకొని ఉండలేదు. యూదా ఖజానాదారు, డబ్బు అతని చేతిలో ఉంటుంది. పస్కా పండగ సమయంలో బీదలకు సహాయం చేస్తారు. వారి కోసం అవి ఇవి కొంటారు. నీవు చేసేదేదో త్వరగా చెయ్యి అంటే బీదల కోసం ఏమైనా కొనాల్సి ఉంటే త్వరలో ఆ పని చెయ్యి అంటున్నాడని వారనుకున్నారు. యేసు ముక్క ముంచి యూదాకిచ్చాడు. అతడు దాన్ని తీసుకొని బయటికి చీకట్లోకి వెళ్ళిపోయాడు. అవి సైతాను ఘడియలు, చీకటి. ఈజిప్టులో ఆ భయంకర కాళరాత్రిని జ్ఞాపకం చేసుకోండి. యూదా నిత్య గాఢాంధకారంలోకి నడిచి వెళ్ళాడు. దేవుడు చేసేది ఏదైనా తొందరపడి చేయడు. సైతాను తొందరగా హడావిడి చేస్తాడు. సైతానుకు అట్టే సమయం లేదు. అందుకే వాడికి అంత తొందర. దేవుని సంకల్పసిద్ధికి నిత్యత్వమున్నది. ఈ సత్యాన్ని తరచూ మనం గ్రహించలేకపోతున్నాము. యేసు ప్రభువు ఉన్న ఆ గదిలో వాతావరణమంతా పూర్తిగా మారిపోయింది. యూదా వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు ప్రభువు తన శిష్యులను ఉద్దేశించి అమూల్యమైన సంగతులు మాట్లాడాడు. వారు భయపడ్డారు. మేడగదిలో వారందరిపై శిలువ నీడలు పడ్డాయి. వారి మనస్సులను యేసు ఊర్ధ్వముఖంగా పరలోక దిశగా పైకి ఎత్తుతున్నాడు. ఇక్కడి నుండి ఇప్పటి నుండి అక్కడికి అప్పటికి వారి ఆలోచనలను పొడిగిస్తున్నాడు. భౌతికం నుండి పైకి వారి ఆత్మలను ఎత్తుతున్నాడు. 31వ వచనం నుండి, వాడు అనగా ఇస్కరియోతు యూదా వెళ్ళిన తరువాత యేసు అన్నాడు, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరుస్తాడు. వెంటనే ఆయనను మహిమపరుస్తాడు. పిల్లలారా,
ఇంక కొంతకాలము మీతో కూడా ఉంటాను, మీరు నన్ను వెతుకుతారు, నేను ఎక్కడికి వెడతానో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము మీతో చెప్తున్నాను. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్ములను ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. సీమోను పేతురు అడిగాడు, ప్రభువా, నీవెక్కడికి వెడుతున్నావు? యేసు అన్నాడు, నేను వెళుతున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వస్తావు. అందుకు పేతురు అన్నాడు, ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణం పెడతాను. యేసు అన్నాడు, నా కొరకు నీ ప్రాణం పెడతావా? ఆయనను ఎరగను అని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కుయ్యదని నీతో నిశ్చయంగా చెబుతున్నాను. ప్రియశ్రోతలు, వింటున్నారా? యేసు తన శిష్యులతో పరలోకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మనుష్య కుమారుడు మహిమపరచబడతాడు. యేసు మరణ పునరుత్థానములందు దేవుడు మహిమపరచబడతాడు. మానవరీతిగా శిలువ అవమానానికి, అపజయానికి గుర్తు. అయితే శిలువ వేత యందు దేవునికి మహిమ కలిగింది. ఎందుకనగా ఆ శిలువ మరణం ద్వారానే లోకానికి రక్షణ ప్రాప్తించింది. యూదా అక్కడ లేడు, బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు వారిని పిల్లలారా అని పిలుస్తున్నాడు. ఆయన శిలువ మీదికి వెళ్తున్నాడు. ఆ విధంగా శిలువ మీదికి మరెవరూ వెళ్ళలేరు. ఆయన ఒక్కడే లోకపాపమంతటిని బట్టి శ్రమపడ్డాడు. యేసు ప్రభువు యొక్క శిలువ శ్రమలు తీవ్రమైనవి. అవి మానవ బుద్ధికి అందవు. యేసు ప్రభువు ఇప్పుడు తన శిష్యులకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. పాప పరిహార బలిగా యేసు శిలువ మరణం చెందాలి. లోకములోని పాపులందరి కోసం ప్రత్యామ్నాయ బలిగా యేసు చనిపోతాడు. ఆయన సమాధి నుండి లేచి పరలోకానికి ఆరోహణమై వెళతాడు. తన సంఘాన్ని తీసుకువెళ్ళడానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. యేసు శిష్యులు తమ ప్రేమను బట్టి యేసుకు చెందినవారని ప్రజలు గుర్తిస్తారు. నీ సాక్ష్యం కంటే, నీ సేవ కంటే నీవు చూపే ప్రేమ ఎంతో గొప్పది, ఎంతో బలమైనది. అలనాటి రోమా ప్రభుత్వం పరిపాలించిన రోజుల్లో యేసును నమ్మినవారు ఆయన్ను ప్రాణాధికంగా ప్రేమించారు. యేసును ప్రేమించేవారు సాటి విశ్వాసులను మిక్కుటంగా ప్రేమిస్తారు. క్రైస్తవులు ఒకరినొకరు ఎంత ప్రేమించుకుంటారో చూడండి అని లోకులు చెప్పుకునేటట్లు మనం జీవించాలి. పేతురు తన బలహీనతలో మనందరికీ దగ్గర చుట్టమవుతున్నాడు. ఏ విశ్వాసీ కూడా ఇస్కరియోతు యూదా అమ్మినట్లు ప్రభువును అమ్మజాలడు. దేవుని ఆత్మ నీలో ఉన్నందుచేత సైతాను నిన్ను వశపరుచుకోలేడు. అయితే పేతురు చేసింది కూడా ఎవరూ చేయలేరు. సైతాను అతనిలో లేడుగాని పేతురుకు తన మీద తనకెంతో నమ్మకం ఉంది, ధీమాగా ఉన్నాడు. నేను ప్రభువు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధం. అయితే అతనికి తన శరీరం మీద అంత నమ్మకం. అది పేతురు బలహీనత. ఇదే బలహీనత అనేక మంది క్రైస్తవులలో ఉంది. పేతురు నిజంగా ప్రభువును ప్రేమించిన వ్యక్తి. ప్రభువు పక్షాన నిలవబడి పోరాడడానికి పేతురు ఎల్లప్పుడూ సిద్ధం. పెంతెకోస్తు దినం వరకు పేతురులో ఆధ్యాత్మిక పరిపక్వత లేదు. దుడుకు మనిషి. అతని స్వాభిమానం అతని బలహీనత. యేసు ప్రభు అంటే చిన్న పిల్లగాడిలాగా ఎంతో ప్రేమను వ్యక్తం చేస్తూ, నీవెక్కడికి వెళ్తావు? నీవు వెళ్లే చోటికి నేనూ వస్తాను అంటున్నాడు. నేనెందుకు నీ వెంట రాలేను? తప్పకుండా వస్తా. అతని ధైర్యం చూడండి. పేతురు, నేను వెళ్లే చోటికి ఇప్పుడు నీవు రాలేవు గాని ఇక మీదట వస్తావు అంటుంటే, కాదు ఇప్పుడే వస్తా అంటున్నాడు పేతురు. ప్రగల్భాలు పలికాడని కాదు, తనకు గల స్వాభిమానం అలాంటిది. నాన్న వచ్చేదాకా ఉండు, అన్నం పెడతానంటే, కాదు ఇప్పుడే పెట్టు అని చిన్నపిల్లాడు మారాము చేసినట్లుంది పేతురు మాట. పేతురుకు యేసుప్రభువు పట్ల భక్తి ప్రేమలున్నాయి గాని
దుడుకు మనిషి తొందరపాటులో ఏదో అంటాడు, ఏదో చేస్తాడు. ప్రభువు కోసం పోరాడడానికి సిద్ధమయ్యాడు. కత్తి విసిరితే ఆ కత్తి తగిలి మల్కు అనే దాసుడి కుడి చెవి తెగి కింద పడింది. చేపలు పట్టుకునేవాడికి ఖడ్గం ఎలా పట్టుకోవాలో ఎలా తెలుస్తుంది? మల్కు తలకు గురిపెట్టి కొడితే చెవికి తగిలింది. కోడి కుయ్యకముందు నన్నెరుగనని 3 సార్లు చెబుతావు అన్నాడు ప్రభువు. ఈ మాటలు పేతురుకు అర్థం కాలేదు. తాను ప్రభువును ఎరగననడమా? మనం శరీరాన్ని నమ్ముకుంటే అల్ప విశ్వాసులమై ఓడిపోతాము. ఇది నిజం. 2 కొరింథీ 12:10 పౌలన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి. ప్రియ సోదరుడా, సోదరి, నీవు నీ శరీరాన్ని నమ్మావా? నమ్మవద్దు. ఆయన ఏది చెబితే అది చెయ్యడానికి ప్రభువు కృప దయచేయునుగాక. మన శరీరం బలహీనమే కాని ప్రభువు మన ప్రతి అక్కరా తీరుస్తాడు. ఇస్కరియోతు యూదా తలపెట్టిన స్వామిద్రోహం నీచాతి నీచమైనది. అతడు వేషధారణలో, నటనా శిల్పంలో అందెవేసిన చెయ్యి. యూదా చెయ్యబోయే ద్రోహం ఎలాంటిదో మిగతా శిష్యులకు తెలిసి ఉంటే అతడు ఆ గదిలో నుండి బతికి బయటపడేవాడు కాడు. అతడు యేసును ప్రేమిస్తున్నట్లు నటించాడు. యేసును తప్ప ఆ గదిలోని అందరినీ అతడు నమ్మించాడు. వారు మోసపోయారు. మనుషుల కండ్లు కొంతకాలం కప్పవచ్చు గాని యేసు కండ్లు ఎవరూ కప్పలేరు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. ఆయన హృదయములను అంతరింద్రియములను శోధించే దేవుడు. యేసు ఎన్నోసార్లు పరోక్షంగా ఇస్కరియోతు యూదాను గురించి మాట్లాడాడు. భోజనపు బల్ల గుండ్రంగా ఉంటుంది. మధ్యలో యేసు కూర్చున్నాడు. యేసు కుడిప్రక్కనే యోహాను కూర్చొని ఉన్నాడు. యేసు వక్షస్థలాన్ని యోహాను ఆనుకున్నాడు. ధనవంతుడు లాజరు ఉపమానంలో లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడని చెప్పబడింది. యేసుక్రీస్తు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు. యూదా యేసుకు ఎడమవైపున కూర్చున్నాడు. యోహాను తల యేసు వక్షం మీద ఉంటే యేసు తల యూదా వక్షాన్ని ఆనుకుంది. యూదా కూర్చున్న చోటు గౌరవనీయమైనది. రూతు గ్రంథం 2:14 బోయజు అన్నాడు, నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తిను. రూతును సగౌరవంగా ఆహ్వానించాడు బోయజు. యేసు ముక్క ముంచి యూదాకు ఇచ్చాడు అంటే అతని పట్ల ఎంతో అనురాగం చూపుతున్నాడని అర్థం. శిష్యులకు యూదాను గురించి అనుమానమేమీ లేదు. ఇస్కరియోతు యూదాను యేసు ఎంతో ప్రేమించాడు. యేసు ప్రేమకు యూదా హృదయంలో ప్రతిస్పందన కలగలేదు. అతని హృదయం రానురాను కఠినమైపోయింది. అతడు చెయ్యబోయే పని నుండి అతణ్ణి తప్పించాలని, ప్రమాదం తప్పించాలని యేసు ఎంతో ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. పస్కా పండుగ సమయంలో దేవుని ప్రజలు బీదలతో తమకు కలిగిన శ్రేష్టమైనది పంచుకుంటారు. చేసేది త్వరగా చేయమంటే అదేనేమో అని మిగతా శిష్యులనుకున్నారు. ఈ రోజున కూడా ప్రభు భోజన సంస్కారం తరువాత బీదల కోసమని కానుకలు పోగు చేసే ఆచారమున్నది. సైతాను యూదాలో ప్రవేశించాడు. యేసు ప్రేమ యూదాలో ఆయన పట్ల ద్వేషంగా మారింది. సైతాను అందమైన వాటిని తీసుకొని వాటిని వికృత రూపానికి మారుస్తాడు. వాడు చేసే పని అదే. ప్రేమను కామానికి మార్చేవాడు సైతాను. పరిశుద్ధతను గర్వానికి, అహంకారానికి మారుస్తాడు సైతాను. క్రమశిక్షణను హింసకు, క్రూరత్వానికి మారుస్తాడు సైతాను. తన ఉద్దేశాలకు అనుగుణంగా దేవుని ప్రజల ప్రత్యేకతను, లోక మర్యాదకు దిగజారుస్తాడు అపవాది. ఆ రాత్రివేళ యూదా బయటికి వెళ్ళిపోయాడు. యేసు వద్ద నుండి ఎవడైనా తన చిత్తం నెరవేర్చుకోవడానికి బయటికి వెళ్ళాడంటే చీకట్లోకి వెళ్ళిపోయాడని అర్థం. ప్రజలకు మేలు చేయాల్సింది పోయి చెడుగు చేసే ప్రయత్నం చీకటిలో ప్రవేశించడమే. యేసు నుండి దూరమైపోయినవాడు చీకట్లో కలిసిపోయాడని అర్థం. ప్రియ సోదరుడా, సోదరి, క్రీస్తుకు లోబడిన జీవితం వెలుగు. మన ఎదట వెలుగు మార్గం
చీకటి మార్గం రెండూ ఉంచబడ్డాయి. నీవు ఏ మార్గంలో నడుస్తున్నావు? తీర్మానం చేసుకునే వివేకము, జ్ఞానము దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. మరో మాట, యేసు మహిమపరచబడే ఘడియ వచ్చింది. శిలువయందు యేసు మహిమ పొందాడు. త్యాగశీలం దేవుణ్ణి మహిమపరుస్తుంది. యేసు శిలువ వేత మహిమ. యేసు శిష్యులు తమ త్యాగశీలమును బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు. త్యాగధనులు పరలోకంలో మహిమలో ప్రవేశిస్తారు. యేసు శిలువ మరణ పర్యంతము దేవునికి విధేయుడయ్యాడు. దేవుని బిడ్డల విధేయత ప్రభువును మహిమపరుస్తుంది. దేవుని రాజ్యంలో విధేయత గలవారికి గొప్ప సన్మానం, హతసాక్షులకు గొప్ప బహుమానాలు. శిలువవేత దేవునికి మహిమ అయితే పునరుత్థానం ఇంకా గొప్ప మహిమ. ఆరోహణ మహిమకు పరాకాష్ట. యేసు ఎంత తగ్గించుకున్నాడో అంత మహిమకు హెచ్చించబడ్డాడు. శిలువ నుండి కిరీటానికి, పరలోక సింహాసనానికి ఆయన హెచ్చించబడ్డాడు. ఆయన ముండ్ల కిరీటం మహిమ కిరీటంగా మారింది. శిలువధారి, కిరీటధారి అయిన సార్వభౌముడుగా, రాజులకు రాజుగా రాబోతున్నాడు. యేసు తన శిష్యులకు ఇక్కడ వీడ్కోలు మాటలు చెబుతున్నాడు. యేసు తాను ఒక్కడే శిలువ మోశాడు. ఆ తరువాత ఆయన శిష్యులు అదే శిలువ మార్గాన దేవుడు ప్రతిష్ఠించిన మార్గంలో నడిచారు. యేసు ప్రేమలో స్వార్థం ఏమాత్రమూ లేదు. ఆయన ప్రేమ పరార్థమే. శిలువ మనకు ఆనందం తెచ్చింది, కాని యేసుకు బాధనే ఇచ్చింది. ఆయన శిలువ శ్రమలు మాటల్లో చెప్పలేము. యేసు తన శిష్యులతో ఎంతో సన్నిహితంగా జీవించాడు. వారి ఆంతర్యం ఆయన బాగా ఎరుగును. వారి బలహీనతలేవో ఆయనకు బాగా తెలుసు. ఆయన వారిని ఎంతో ప్రేమించాడు. మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నా యేసు వారిని పూర్తిగా, సంపూర్ణంగా ప్రేమించాడు. యేసు క్షమించలేనంత పాపమంటూ ఉండదు. పేతురు, ఇప్పుడు నేను వెళ్లే చోటికి నీవు రాలేవు, తరువాత వస్తావు. ప్రభువు చెప్పిన ఈ మాట నెరవేరింది. పేతురు ప్రభువు కోసం హతసాక్షి అయ్యాడు. ప్రియ సోదరీ, సోదరుడా, నీవు ఈ యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? నీవు రక్షించబడ్డావా? దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న పాఠంలో యేసు శిష్యుల పాదములు కడిగిన తరువాత ప్రభు తన శిష్యులతో, మీలో ఒకడు నన్ను అప్పగించునని శిష్యులతో చెప్పినప్పుడు వారిలో ఒకలాంటి కలవరము, సందేహము ప్రారంభమైనట్లుగా చూశాం. అది యూదా ఇస్కరియోతును గురించి చెప్పబడింది. వానిలో సాతాను ప్రవేశించినట్లుగా తెలుసుకున్నాం. దేవుడు యూదాకు పశ్చాత్తాపతుడవడానికి ద్వారము తెరిచే ఉంచాడు. మంచి అవకాశం ఇచ్చాడు కూడా. అయితే యూదా దానిని వినియోగించుకోలేకపోయాడు. సాతానుకు పూర్తిగా వశమైపోయాడు. ప్రభువు తన శిష్యులతో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించవలెను. దీన్ని బట్టి అందరూ మీరు నా శిష్యులని తెలుసుకుంటారని ప్రభువు చెప్పినట్లుగా చూశాం. ప్రియులారా, ఇది ఎంతో ప్రాముఖ్యమైన ఆజ్ఞగా మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు చెప్పిన మాటకు పేతురు అభ్యంతరపడి, నీకోసం ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధమే అని ప్రకటించాడు. అందుకు యేసు, నీవు నన్ను ఎరగనని కోడి కూయక మునుపు ముమ్మారు అబద్ధమాడతావని చెప్పాడు. మన గురించి మనకంటే యేసుకే ఎక్కువ తెలుసు. మన హృదయ రహస్యంలో ఎరిగిన దేవునికి మనలను మనము ఆయనకు అప్పగించుకుంటే ఆయన మనకు సదా కాపుదల ఇస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మారు మనసు పొందడానికి అందరికీ అవకాశం ఇస్తున్నాడు. యూదా వలె అవకాశాన్ని తిరస్కరించి నరకానికి వెళ్తావా? లేక ప్రభు చెంతకు వచ్చి పశ్చాత్తాపడి ఆయన రక్షణను స్వీకరిస్తావా? నీవే నిర్ణయించుకోగలవు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.